2022లో. కానీ ఏం పొందలేదు? శక్తిని పొందలేదు. అంటే ఆత్మ మనలో ఉంటే శక్తి మనం పొందాం. ఆత్మ మన మీదికి వచ్చినప్పుడే శక్తి పొందుతాం. అందుకని ఏమన్నాడు లోక 24:49లో, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిల్చుండండి అన్నాడు. ఎవరితో? అప్పటికే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు. ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఒడ్డుకు వచ్చినప్పుడు బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందాడా, మీదకి వచ్చాడా? రెండో ఒకటైతే ఏమైంది? అసలు యేసుప్రభు దేవుడే కాదు. రెండో ఒకటైతే యేసుప్రభు పరిశుద్ధాత్మను పొందాడని అర్థం. ఇప్పుడు చాలామంది అక్కడ ఒక మాట చెప్తారు, అసలు యేసుప్రభు పాపి కాబట్టి బాప్తిసం పొందాడని బయట వాళ్ళు వాదన. దానికి మనం ఏం చెప్తాం? క్రైస్తవులు ఏం చెప్తారు? బాప్తిస్మం మనకు మాదిరిగా ఉండడానికి పొందాడని చెప్తాం మనం. మరి ఎప్పుడు ఏం లేదు ఎక్స్ప్లెనేషన్. అంటే యేసుప్రభు మనకు మాదిరి చూపించడానికి ఏం చేశాడు? అంతేగాని ధైర్యంగా వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? పాపే కదా బాప్తిస్మం పొందేది, యేసుప్రభు కూడా పాపే అని అడిగారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? ఒరే బాబు, పాపి బాప్తిస్మం పొందడా బాబు, నీతిమంతుడు పొందుతాడని చెప్పాలి. నేను చెప్పవన్నా, నీటి బాప్తిస్మం పొందకముందు ఏం జరిగింది? విశ్వాసం ఉంచాం కదా, రక్షణ పొందాం కదా. అప్పుడే హృదయం ఏమైంది? అప్పటికే హృదయంలోకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చినోడు బాప్తిస్మం పొందుతున్నాడంటే బాప్తిస్మం పొందేది ఎవరు కాదు? మన అప్పుడు ఆ క్వశ్చన్ కదా ఆన్సర్. యేసుప్రభు ఏమైనా నా పాపాలు క్షమించమని అడిగాడు అనుకోండి, అప్పుడు యేసుప్రభు గురించి అరే ఆయన దేవుడు ఎలా అవుతాడు, ఆయన కూడా పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేశాడు కదా. ఆయన చేయలేదు. ఆయన బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందాడు కాబట్టి అన్యులు ఏమంటున్నారు? ప్రభు నెరగిన వాళ్ళు బాప్తిసం పొందాడంటే బాప్తిసం ఎవరు పొందుతారు? రత్నం పాపులు పొందుతారు అంటున్నాడు. పాపులు పొందుతారా? దానికి మనం తలకాయ చూపేసి అవునులేండి కాకపోతే మాదిరి కోసం అవునులేండి అంటే అసలు ఫస్ట్ పాపి బాప్తిసం పొందడని చెప్పలేకపోతున్నారు. ఎందుకు? వీళ్ళకి బాప్తిస్మానికి రక్షణకి తేడా తెలియలేదు. ఇప్పుడు కూడా అసలు సేవకులు చాలామంది అడుగుతున్న ప్రశ్న, మీలో ఎంతమంది బాప్తిసం పొందుతారని అడుగుతున్నారు. బాప్తిసం ఎవరు పొందుతున్నారని ఎక్కడ ఆల్టర్ కాల్ లేదు బైబిల్లో. ఆల్టర్ కాల్ ఏంటి? నీ హృదయమును దేవునికి ఇమ్ము, లేదా నీ హృదయం యేసు ప్రభువును అంగీకరించాలని ఇష్టపడితే నువ్వు ఈ తీర్మానం చేసుకో, ప్రార్థన చేసుకోమని చెప్తాం. మనం బాప్తిసం వాళ్ళు అడగాల. మనం అడిగితే ఏం చేస్తారు? అందులో ఎవరో పెళ్లి కొరకు రెడీగా ఉన్నాడు, పొందేస్తున్నాడు. ఉద్యోగం అయితే తీసుకుంటానన్నాడు, పొందేస్తున్నాడు. కొంచెం ఐసీలోంచి బయటపడగానే పొందేస్తున్నాడు. ఎలా పొందుతున్నాడు? విశ్వాసం ఉంచకుండా పొందుతున్నాడు. అప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ లేకుండానే బాప్తిసం అయిపోయింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ లేదంటే ఇంక మీదకి వచ్చేదే ఉంది, మీదకి రాకపోతే ఈ వ్యక్తి ద్వారా జరిగేదే ఉంది. అందుకని బాప్తిసం పొందారు కానీ వీళ్ళు ఎవరో సంఘంగా లెక్కించబడరు.